₹1,00,00,000 ఉన్నాడట, 2 కోట్లు కావాలనుకొని మామూలు ఏం చదువుకొని బాబా దగ్గర పోయి డబ్బులు డబల్ చేయమని కోరిందట. 10వ తరగతి ఫెయిల్ అవుతాడా? అసలు చదవనోడు, అసలే చదవలేనోడి దగ్గరకు పోయి నా డబ్బులు డబల్ చేయమని, నా బంగారాన్ని డబల్ చేయమని అన్నారు. గోదావరి లేదంటే పుష్కరాల పేరు మీద మునిగితే పోతాయని ఇలా చాలా చాలా నడుస్తుంటాయి కదా. పుష్కరాలు 12 సంవత్సరాలకు వస్తే అందులో మునిగితే తేలితే పాపాలన్నీ పోతాయని అంటే చాలా మంది చదువుకున్న పిల్లలు ప్రశ్నిస్తున్నారు. జైల్లో ఉన్న ఖైదీలందరూ తీసుకెళ్ళి ముంచి వాళ్ళు వదిలిపెట్టినట్టు వదిలిపెడతారా? వాళ్ళ పాపాలని పోయినట్టేనా? అవునా కదా? జైల్లో ఉన్న ఖైదీలు ఏదో ఒక తప్పు చేస్తూ పాపం చేస్తూనే కదా జైల్లో ఉండేటోడు. జైల్లో ఉన్న వాళ్ళందరూ తీసుకెళ్ళి ప్రభుత్వమే ప్రోత్సహిస్తుంది కదా, దీన్ని అనేక సౌకర్యాలు కల్పిస్తుంది కదా, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యాడ్స్ చేసి. దీని అన్నింటినీ చేస్తే మరి అది నిజమైతుందా? చంద్రబాబు నాయుడు టైంలో ఫలానా టైంకి మునిగితేనే పాపాలన్నీ పోతాయని అనౌన్స్ చేస్తే కొన్ని వేల మంది ఆ టైంలోనే మునగాలని 25 మంది చనిపోయారు తొక్కిసలాట్లో. దీనికి ఎవరు బాధ్యులు? ఇంతకుముందే రమేష్ గారు చెప్పారు, చిన్న పిల్లని కూడా తల నరికి అంటే పునర్జన్మలో మళ్ళీ ఉంటుందని చెప్పేసి రోగల బండితో కొట్టి చంపినాయి. ఈ జన్మలో వచ్చే జన్మలో కుక్కై పుడతాయేమన్న భయంతో ఈ జన్మలో చనిపోయేటోళ్ళు, బతుకుండానే బొంద పెట్టుకునేటోడు, ఇలా అనేక ఘటనలు చదువుకున్న వాళ్ళలోనే మూఢత్వం జరుగుతుంది. ఈ టైంలో చదువుకున్న వాళ్ళగా మనం చైతన్యం కావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్లాస్ అనేది ప్రత్యేక పిలుపు. వాస్తవానికి రమేష్ గారి క్లాస్ చెప్పాలంటే కనీసం 300-400 మంది ఉన్న క్లాసులలో చెప్పే టైం అయినా మన దగ్గర టైం పెంచి మన దగ్గరకు వచ్చేదంటే ఎంతో కొంతమంది చైతన్యం అయితే వాళ్ళు చాలా మందిని ప్రభావితం చేస్తారనే సందర్భంగా ఈ క్లాసును అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఈ క్లాసులలో చైతన్యం అనేదే కాదు, పిఓఎల్ అంటే ఈ ఏరియాలో అనేక సమస్యలు తీసుకున్నాం. మూఢనమ్మకాల నిర్మూలన కోసం చేయడం అనేది ఒక ఎత్తు, మనం దాని నుంచి బయటపడడం, ఆ తర్వాత దాని నుంచి మిగతా వాళ్ళని చైతన్యం చేయడం ఒక ఎత్తు అయితే అనేక సమస్యల మీద కూడా స్ట్రగుల్ చేయాలి. అనేక సమస్యల మీద స్ట్రగుల్ చేయాలంటే సికింద్రాబాద్ రైల్వే పార్కింగ్లలో ఒకరోజు బైక్ పార్కింగ్ చేస్తే ₹425 వసూలు చేస్తున్నారని చెప్తే ఎవరు పట్టించుకోకపోతే పీవై దాన్ని గుర్తించి పెద్ద ఎత్తున పోరాటం చేసినాం. ఒకరోజు బైక్ పార్కింగ్ చేస్తే ఇన్ని రూపాయలు వసూలు చేయడం ఏంటి? అట్లానే ప్రభుత్వ హాస్పిటల్లో చూయించుకోవడానికి వెళితే 2-3 గంటల దాకా కూడా టోకెన్ పొందడం కోసమే చాలా మంది ఇబ్బంది పడుతున్న టైంలో మనం గొడవ చేస్తే అనేక టోకన్లు కలిసి పోగానే డాక్టర్లు చూసేటట్టుగా ఇటు ఫీవర్ హాస్పిటల్ కానీ, నీలోఫర్ కానీ, గాంధీ కానీ ఇట్లా అనేక సమస్యల మీద దాని మీద మనం పోరాటం చేశాం.